ఆపరేషన్ ఆకర్ష్ ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చాక మొదటి చేసే పని ఇదే. ఎందుకంటే పక్క పార్టీలో లేదంటే ప్రతిపక్షంలో ఉన్న నేతల్ని తమ పార్టీలోకి తీసుకొచ్చి వారికి ప్రతిపక్ష హోదా అనేదే లేకుండా, అంటే వాళ్ళకు క్వశ్చన్ చేసే అవకాశం లేకుండా చేసే ప్రయత్నమే చేస్తుంది. అయితే ఇది ఎవరికీ కొత్త కాదు. గతంలో చూసుకుంటే కేసీఆర్ 10 ఇయర్స్ పరిపాలించినప్పుడు కూడా కాంగ్రెస్ నుంచి అనేక మంది నేతలను తన పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ఎక్కువ మందికి చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీలో జంపింగ్ జపాంగ్‌లో ఉంటారు. మనం చూసుకుంటే వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. సో, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు లేదంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ నుంచి జంప్ అయిన వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ అధికారం కోల్పోయారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి రావడం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో, ఇప్పుడు అదే జరుగుతోంది. మనకు ఆల్రెడీ ఆపరేషన్ ఆకర్ష్ అనేది రేవంత్ రెడ్డి గెలిచినప్పుడే స్టార్ట్ అయిపోయింది. రేవంత్ రెడ్డి ఎప్పుడైతే సీఎంగా ప్రమాణ స్వీకారం అయ్యారో అప్పుడే మొదటి విడత ఆపరేషన్ ఆకర్ష్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, మళ్ళీ రెండో విడతకి కొంత గ్యాప్ ఇచ్చారు. అయితే ఇప్పుడు రెండో విడత అయితే స్టార్ట్ చేశారు. ఈ రెండో విడత కూడా పోచారం శ్రీనివాస్‌తో మొదలుపెట్టారనమాట రేవంత్ రెడ్డి. పోచారం శ్రీనివాస్‌కి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ నేపథ్యంలో చాలా పెద్ద గొడవ జరిగింది మనం చూసాం. బాల్క సుమన్ ఎళ్లి కొంతమంది నాయకులతో బాల్క సుమన్ ఎళ్లి ఆపడానికి జూబ్లీ హిల్స్‌లో పోచారం ఇంటికి వెళ్ళడం జరిగింది. అయితే అప్పటికే అంటే బాల్క సుమన్ అక్కడికి చేరుకునేటప్పటికే రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాస్‌కి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం అంతా జరిగిపోయింది. దీనివల్ల పోలీసులకు బాల్క సుమన్‌కి అయిన ఘర్షణ వల్ల బాల్క సుమన్ అరెస్ట్ చేయడం, కొంతమంది నేతలను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో, ఇంత గొడవ జరిగింది. అంటే బీఆర్ఎస్‌లో ఉన్న నేతలను కాంగ్రెస్‌లోకి వెళ్లకుండా ఆపడానికి ఇంత ఫైట్ జరుగుతున్నా ఎవ్వరూ ఆగే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఎందుకంటే వీళ్ళందరూ షిఫ్ట్ అవ్వడం అనేది ఎప్పుడో కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయం కాదు. ఇదే ఒక ఇది ఫస్ట్ ఝలక్ అయితే కాదు. ఆల్రెడీ మొదటి విడత అయిపోయింది. రెండో విడత రెండవ ఝలక్ తగిలింది ఆల్రెడీ కేసీఆర్‌కి. అయితే అదే రోజు ఇంకొక ఝలక్ కూడా తగిలింది. ఏంటంటే ఉప్పల్ ఎమ్మెల్యేగా ఉన్న బండారు లక్ష్మణ్ వచ్చి జానారెడ్డికి కాంటాక్ట్‌లోకి వెళ్ళడం అనమాట. అయితే ఆయన జానారెడ్డి కాంటాక్ట్‌లో వెళ్ళేటప్పటికి ఉప్పల్ ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయే అవకాశం ఉందని చెప్పి వార్తలు రావడం. అది ఇంకా థర్డ్ ఝలక్ అనమాట. అయితే ఇవన్నీ కేసీఆర్ ఇంతకుముందు ఖచ్చితంగా ఊహించే ఉండాలి. ఎందుకంటే గతంలో కేసీఆర్ చేసిందే, తను చేసిందే ఇప్పుడు మళ్ళీ సేమ్ కాంగ్రెస్ చేస్తుంది. కొత్తగా చేస్తుంది ఏం లేదు కాబట్టి దీన్ని జీర్ణించుకునే శక్తి అయితే కేసీఆర్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మనం చూసుకుంటే గతంలో ఆహ్, ఆ! ఇప్పుడు ఎమ్మెల్యే దానం కూడా హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మొత్తం 20 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి రెడీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి రావడానికి. మేము తీసుకోవడమే లేట్ అని చెప్పి పేర్లతో సహా చెప్పడం జరిగింది. ఆ పేర్లేంటో ఒకసారి మనం చూసుకుంటే మాజీ మంత్రి మల్లారెడ్డి, కాళీ యాదయ్య, అరకపూడి గాంధీ, గూడెం మహిపాల్ యాదవ్, ఆహ్, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, వివేకానంద్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ ఇలా చాలా మంది నేతలు ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వెళ్ళిపోబోతున్నారనమాట. సో, వీళ్ళందరినీ ఆల్రెడీ కాంగ్రెస్ వీళ్ళందరితో మంతనాలు జరిపేయడం, వీళ్ళు వెళ్ళడానికి రెడీగా ఉండడం జరిగింది. ఇంక వెళ్ళడమే లేట్ అనమాట. అంతేకాకుండా మనకి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కూడా కేసీఆర్, కేటీఆర్ తప్ప ఇంకెవ్వరు బీఆర్ఎస్ పార్టీలో ఉండే అవకాశం లేదే. ఈవెన్ హరీష్ రావు కూడా ఖచ్చితంగా పార్టీ మారిపోతారు. అది కాంగ్రెస్ అయినా అవ్వచ్చు, బీజేపీ అయినా అవ్వచ్చు కానీ బీఆర్ఎస్‌లో ఉండే అవకాశం లేదు అని చెప్పి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది కూడా. సో, దీన్ని కేటీఆర్, కేసీఆర్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. మా నేతలెవరు రెడీగా లేరు. ఇదంతా ఒక మైండ్ గేమ్. వీళ్ళందరూ వచ్చేస్తారు అని చెప్పి మైండ్ గేమ్ ఆడుతుంది కాంగ్రెస్ తప్ప మా వాళ్ళు ఎవరు వెళ్ళే అవకాశం లేదని పాపం ఓడిపోయినప్పటి నుంచి కేసీఆర్, కేటీఆర్ చెప్తూ వస్తున్నారు. ఈ జంపింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అంటే వాళ్ళ దారి వారిదే, వీళ్ళ దారి వీరిదే అన్నట్టు వాళ్ళకి వాళ్ళ దగ్గరికెళ్ళి మేము వెళ్ళమని చెప్తూనే మళ్ళీ దొడ్డిదారి నుంచి వీళ్ళు వెళ్ళిపోవడం జరుగుతోంది మనం చూస్తున్నాం. సో, ఇంకా ట్విస్ట్ ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డికి ఇష్టం అంటే ఎవరైతే వీళ్ళకి బద్ధ శత్రువులు ఉంటారో వారిని కూడా కాంగ్రెస్‌లోకి తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి చెప్పినట్లు తెలుస్తోంది. గతంలో అంటే రేవంత్ రెడ్డితో పాటు టీడీపీలో ఉండి తర్వాత బీఆర్ఎస్ పార్టీకెళ్ళి బీఆర్ఎస్ పార్టీలో అంటే కొన్ని కీలక మంత్రి పదవులు అనుభవించి ఉన్న ఒక నేత స్టార్టింగ్‌లోనే అంటే ఎప్పుడైతే కాంగ్రెస్ గెలిచిందో ఆ టైంలోనే కాంగ్రెస్‌కి రావడానికి ప్రయత్నించారు. అయితే అప్పుడు రేవంత్ రెడ్డి అడ్డుకున్నారు. ఆయన రావడానికి వీల్లేదు అని. కానీ ఆయన జిల్లాలో బీఆర్ఎస్‌ను క్లీన్ స్వీప్ చేయాలన్నా, ఆయనున్న జిల్లాలో మొత్తం బీఆర్ఎస్‌ని తుడిచివేయాలన్నా సరే, ఆ నేతను కాంగ్రెస్‌లోకి తీసుకుంటే మంచిదని చెప్పి అధిష్టానం చెప్పడంతో ఇంకా రేవంత్ రెడ్డి అక్కడ కూడా తను ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆ నేతను కూడా తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ విధంగా శత్రువులుగా ఉన్న వారిని కూడా పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కేవలం ఇంకేం లేదు. ప్రతిపక్ష హోదా కంప్లీట్‌గా కేసీఆర్‌కి లేకుండా చేసి బీఆర్ఎస్‌ని ఖాళీ చేసే ప్రయత్నం అనమాట.
మనం చూసుకుంటే గతంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చెప్పారు, 25 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి, పేర్లతో సహా కావాలంటే నేను చెప్తాను మీకు అని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. అయితే అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు చాలా మంది కొట్టిపాడేయడం జరిగింది. కానీ ఇప్పుడు అదే నిజమవుతోంది. మొదటి విడతలో కొంతమంది వచ్చేసారు. ఇప్పుడు ఆపరేషన్ ఆకస్ అంటే సీజన్ 2 అన్నమాట ఇప్పుడు స్టార్ట్ అయింది. సీజన్ 2 అంటే సీజన్ 3 కూడా అవసరం లేదంట. ఈ సీజన్ 2లోనే మాక్సిమం అందరు ఎమ్మెల్యేలు జంప్ అయ్యే అవకాశం ఉంది. ఇలా మొత్తం ఇలా అనుకుంటే 20 మంది ఎమ్మెల్యేలు కూడా ఒకవేళ కాంగ్రెస్‌లోకి వెళ్ళిపోతే ఇంకా దాదాపు బీఆర్ఎస్ కాంగ్రెస్‌లో విలీనం చేశారు అని మనం చెప్పుకోవచ్చు. విలీనం చేసినట్టే. ఇంకా అంత ఘోరమైన పరిస్థితి అన్నమాట. మరి దీన్ని కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ఇప్పటికే కేసీఆర్ చాలా చతికిల పడిపోయారు మనం చూసాం. ఎంపీ ఎలక్షన్స్‌లో, లోక్సభ ఎలక్షన్స్‌లో ఏదైనా బౌన్స్ బ్యాక్ అవుదామని ప్రయత్నించినప్పటికీ ఒక్క సీట్ కూడా దక్కలేదు. ఏ విధంగాను అంటే చుట్టూ అంటే అన్ని దారులు మూసుకుపోయిన పరిస్థితి ఉంది. ఇటువైపు క్యాడర్ సహకరించట్లేదు, ఉన్న ఎమ్మెల్యేలు సహకరించట్లేదు. ఈవెన్ ఆయన ఆరోగ్యం కూడా సహకరించిన పరిస్థితి. ఇప్పుడు అంటే ఏ విధంగా అయినా ఆయన మళ్ళీ పాపం ఆహ్, ఆయన బలాన్నంతా కూడగట్టుకొని ఫైట్ చేద్దామని ప్రయత్నిస్తున్నారు. అయితే ఎమ్మెల్యేలు సహకరించకపోవడంతో ఈ ఎమ్మెల్యేలంతా వెళ్ళిపోతున్నప్పటికీ కేసీఆర్‌కి మాత్రం క్వెషన్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకంటే గతంలో కేసీఆర్ సేమ్ ఆహ్, యాహ్! ఏమంటారు? ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు కదా! మనం అధికారంలో ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న ఒక చిన్న సామెతను ఆదర్శంగా తీసుకొని కేసీఆర్ అప్పుడు అలా చేశారు. చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన వైపు లాక్కోవడం జరిగింది. సో, ఇప్పుడు అదే సేమ్ కేసీఆర్‌కి ఆహ్, బ్యాక్ ఫైర్ అవుతోంది. సో, ఇది ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి, క్వెషన్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. మరి దీన్ని కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారు? మున్ముందు ఎలా ముందుకు వెళ్తారు? బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా మళ్ళీ సంస్థాగతంగా మళ్ళీ పునర్నిర్మిస్తారు అనేది వేచి చూడాల్సి ఉంది.